అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 1B స్పెషల్ ఎడ్యుకేషన్ సెషన్ 1 5th March 2023లో జరిగిన స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్లో ఈవీఎస్ బిట్స్ చూద్దామండి. దయచేసి వీడియోని అందరూ పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ముందుగా మీరెన్ని బిట్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పగలుగుతున్నారో అది కూడా మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 121. కణంలోని కేంద్రకంలో ఉండే దారాల వంటి నిర్మాణాలు. ఆప్షన్స్: కేంద్రక ద్రవ్యం, క్రోమోజోములు, కేంద్రకాంశం, కణ ద్రవ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, క్రోమోజోములు. క్వశ్చన్ నెంబర్ 122. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు మరియు జంతు జాతులు. ఆప్షన్స్: ఎండమిక్ జాతులు, అంతరించిపోయిన జాతులు, అంతరించిపోతున్న జాతులు, ఆక్రమణ జాతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఎండమిక్ జాతులు. క్వశ్చన్ నెంబర్ 123. కృత్రిమ పట్టు తయారీకి వినియోగించే పదార్థం. ఆప్షన్స్: నూలు, కలపగుజ్జు, ఉన్ని, పట్టుదారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కలపగుజ్జు. క్వశ్చన్ నెంబర్ 124. విలియం నికల్సన్ ప్రయోగంలో దీని మీద హైడ్రోజన్ బుడగలు ఏర్పడును. ఆప్షన్స్: డయోడ్, ధనావేశ ఎలక్ట్రోడ్, రుణావేశ ఎలక్ట్రోడ్, ధన మరియు రుణావేశ ఎలక్ట్రోడ్లు రెండు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రుణావేశ ఎలక్ట్రోడ్. క్వశ్చన్ నెంబర్ 125. ప్రత్యుత్పత్తి సమయంలో ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణం. ప్రత్యుత్పత్తి సమయంలో ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణం. ఆప్షన్స్: కోరకం, కణతి, కనుపు, మొలక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కోరకం. క్వశ్చన్ నెంబర్ 126. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన దూరం. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన దూరం. ఆప్షన్స్: స్థానభ్రంశం, త్వరణం, వేగం, వడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వడి. క్వశ్చన్ నెంబర్ 127. అనయస్కాంత పదార్థానికి ఉదాహరణ. అనయస్కాంత పదార్థానికి ఉదాహరణ. ఆప్షన్స్: ఇనుము, కోబాల్ట్, నికెల్, ప్లాస్టిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్లాస్టిక్. క్వశ్చన్ నెంబర్ 128. మన చుట్టూ ఉన్న గాలిలో అధిక మొత్తంలో ఉన్న వాయువు. మన చుట్టూ ఉన్న గాలిలో అధిక మొత్తంలో ఉన్న వాయువు. ఆప్షన్స్: నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నైట్రోజన్. క్వశ్చన్ నెంబర్ 129. మన పొట్ట క్రింది భాగంలోని
అవయవాలను ఆవరించి ఉండే అస్థిపంజర ఎముకలు. మన పొట్ట క్రింది భాగంలోని అవయవాలను ఆవరించి ఉండే అస్థిపంజర ఎముకలు. ఆప్షన్స్: ఉరప్పంజరం, భుజపుట ఎముకలు, కటివలయ ఎముకలు, కార్పెల్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 కటివలయ ఎముకలు. క్వశ్చన్ నెంబర్ 130. సాధారణంగా ఈ వాహనాన్ని సరుకు రవాణాకు వినియోగించము. సాధారణంగా ఈ వాహనాన్ని సరుకు రవాణాకు వినియోగించము. ఆప్షన్స్: ఓడలు, కార్గో విమానాలు, ట్రామ్లు, వ్యాగన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ట్రామ్లు. క్వశ్చన్ నెంబర్ 131. మన శరీరంలో ఉన్న కంటికి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం. మన శరీరంలో ఉన్న కంటికి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం. ఆప్షన్స్: మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చర్మం. క్వశ్చన్ నెంబర్ 132. సామానులు మోయుటకు మనకు సహకరించేవారు. సామానులు మోయుటకు మనకు సహకరించేవారు. ఆప్షన్: పోర్టర్, తాపీ పనివారు, కుమ్మరి, చర్మకారుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పోర్టర్. క్వశ్చన్ నెంబర్ 133. జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించిన సంవత్సరం. జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించిన సంవత్సరం. ఆప్షన్స్: 1896, 1853, 1817, 1800. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1817. క్వశ్చన్ నెంబర్ 134. లిథోస్ఫియర్ అనే పదం ఈ భాష నుండి ఉద్భవించింది. లిథోస్ఫియర్ అనే పదం ఈ భాష నుండి ఉద్భవించింది. ఆప్షన్స్: లాటిన్, స్పానిష్, ఫ్రెంచ్, గ్రీకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రీక్. క్వశ్చన్ నెంబర్ 135. జైన మతానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. జైన మతానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్స్: జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం మోక్షం సాధించడం. 25 మంది తీర్థంకరులు ఈ మతాన్ని బాగా ప్రాచుర్యంలోనికి తెచ్చారు. తీర్థంకరులు జైనులకు ఆధ్యాత్మిక గురువులు. పంచవ్రతాలు జైన మతం యొక్క ప్రధాన సిద్ధాంతాలు. ఆప్షన్ 2 25 మంది తీర్థంకరులు ఈ మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు అన్నది ఇది రాంగ్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 136. చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి తీసుకునే సమయం. చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి తీసుకునే సమయం. ఆప్షన్స్: 25 రోజులు, 26 రోజులు, 27 రోజులు, 28 రోజులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 27 రోజులు. క్వశ్చన్ నెంబర్
137 నేలపట్టు ఫ్లెమింగో పక్షి సంరక్షణా కేంద్రం ఇక్కడ కలదు. నేలపట్టు ఫ్లెమింగో పక్షి సంరక్షణా కేంద్రం ఇక్కడ కలదు. ఆప్షన్స్: పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు, చిల్కా సరస్సు, దాల్ సరస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పులికాట్ సరస్సు. క్వశ్చన్ నెంబర్ 138. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించినది. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించినది. ఆప్షన్స్: విలియం జోన్స్, మెకాలే, చార్లెస్ వుడ్, విలియం క్యారీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, విలియం జోన్స్. క్వశ్చన్ నెంబర్ 139. సరికాని జతను గుర్తించండి. సతత హరిత అరణ్యాలు మహాగని, ఎబోని, రోజ్వుడ్. ఆకురాల్చు అరణ్యాలు టేకు, సాల్, వెదురు. మడ అడవులు దేవదారు, సిల్వర్ ఫర్, స్పర్స్. ముళ్ళ పొదల అడవులు అకేసియా, తుమ్మ, నాగజముడు. ఇది సరికాని జత అంటే ఇది అవుతుంది. సో మిగిలినవన్నీ కరెక్టే కాబట్టి సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 140. సింధు నాగరికతకు సంబంధించి ఈ నగరంలో ప్రఖ్యాత నౌకాశ్రయాన్ని కనుగొన్నారు. సింధు నాగరికతకు సంబంధించి ఈ నగరంలో ప్రఖ్యాత నౌకాశ్రయాన్ని కనుగొన్నారు. ఆప్షన్స్: హరప్ప, లోతాల్, కాళీబంగన్, మొహంజుదారో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, లోతాల్. క్వశ్చన్ నెంబర్ 141. సివిల్ కేసుకు సంబంధం లేని ఉదాహరణ. సివిల్ కేసుకు సంబంధం లేని ఉదాహరణ. ఆప్షన్స్: భూమి అమ్మకం వివాదం, అద్దె వివాదం, దొంగతనం కేసు, విడాకుల కేసు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, దొంగతనం కేసు. క్వశ్చన్ నెంబర్ 142. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు. ఆప్షన్స్: కార్బన్ మోనాక్సైడ్, మిథైల్ ఐసోసైనైట్, సల్ఫర్ డైఆక్సైడ్, మీథేన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మిథైల్ ఐసోసైనైట్. క్వశ్చన్ నెంబర్ 143. పత్తి పంట సాగుకు అనుకూలమైన నేల. పత్తి పంట సాగుకు అనుకూలమైన నేల. ఆప్షన్స్: ఒండ్రు నేల, ఎర్ర నేల, ఇసుక నేల, నల్లరేగడి నేల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, నల్లరేగడి నేల. క్వశ్చన్ నెంబర్ 144. దీనిని మొదటి స్వాతంత్ర సంగ్రామం అని కూడా పిలుస్తారు. దీనిని మొదటి స్వాతంత్ర సంగ్రామం అని కూడా పిలుస్తారు. ఆప్షన్స్: క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, 1857 తిరుగుబాటు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 1857 తిరుగుబాటు. క్వశ్చన్ నెంబర్
145 పర్యావరణ శాస్త్రం అనేది పర్యావరణాన్ని రక్షించే లేదా పరిరక్షించే ఒక యంత్రాంగం అని పేర్కొన్నది. పర్యావరణ శాస్త్రం అనేది పర్యావరణాన్ని రక్షించే లేదా పరిరక్షించే ఒక యంత్రాంగం అని పేర్కొన్నది. ఆప్షన్స్: ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1976-77, జాతీయ విద్యా విధానం 1986, ఏపీజే అబ్దుల్ కలాం, యునెస్కో జాతీయ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, యునెస్కో జాతీయ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 146 భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి. ఆప్షన్స్: వ్యవస్థీకరణ, గ్రహించడం, శీలస్థాపన, విలువ కట్టడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, శీలస్థాపన. క్వశ్చన్ నెంబర్ 147 ఎడ్గర్ డేల్ అనుభవపు సంకు ప్రకారం దీని ద్వారా అత్యధిక అభ్యసన జరుగుతుంది. ఎడ్గర్ డేల్ అనుభవపు సంకు ప్రకారం దీని ద్వారా అత్యధిక అభ్యసన జరుగుతుంది. ఆప్షన్స్: ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు, ఊహాజనిత అనుభవాలు, శాబ్దిక సంజ్ఞలు, దృశ్య సంజ్ఞలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు. క్వశ్చన్ నెంబర్ 148 నిజ జీవితంలోని సన్నివేశాన్ని పోలిన సన్నివేశాన్ని సృష్టించి అనుసరించడాన్ని ఎలా పిలుస్తారు? నిజ జీవితంలోని సన్నివేశాన్ని పోలిన సన్నివేశాన్ని సృష్టించి అనుసరించడాన్ని ఎలా పిలుస్తారు? ఆప్షన్స్: క్షేత్ర పర్యటన, సిమ్యులేషన్, పాత్ర పోషణ, సర్వే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సిమ్యులేషన్. క్వశ్చన్ నెంబర్ 149 ప్రాజెక్టు పనిలో మూడవ సోపానం. ప్రాజెక్టు పనిలో మూడవ సోపానం. ఆప్షన్స్: ప్రణాళిక రచన, ఎంపిక మరియు ధ్యేయాన్ని రూపొందించడం, సన్నివేశాన్ని ఏర్పరచడం, మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ప్రణాళిక రచన. క్వశ్చన్ నెంబర్ 150 ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణం ఏది? ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణం ఏది? ఆప్షన్స్: మంచి విషయ పరిజ్ఞానం, మంచి పర్యాటకుడిగా ఉండాలి, మంచి పరిశోధకుడిగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఈ 3 కరెక్టే కాబట్టి ఆప్షన్ 4, 1, 2 and 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎన్ని బిట్స్ ముందుగానే గెస్ చేశారో అది కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.